అంటే సార్ ఇప్పుడు మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఇంకొకటి చెప్తుంది. హార్ట్ది వినాలా, మైండ్ది వినాలా? మైండ్ అంటే మీరు చెప్పినట్టు కంట్రోల్ చేసుకోవచ్చు. హార్ట్ అనేది ఎటు నుంచి పక్కన చూపించే ఎమోషన్స్కి దానికి హార్ట్ కరిగిపోతూ ఉంటుంది, మనకు తెలిసిన విషయం. సో ఏ మాట వినాలి, హార్ట్ని కూడా ఎలా కంట్రోల్ చేయడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? అబ్సల్యూట్లీ. మనసు మాట మనకి కొన్ని అంటుకున్న కండిషనింగ్స్ ద్వారా వస్తాయి. ఓకే, ఎప్పుడైనా అట్లా మనసు మాట వినాలి వినాలి వినాలనిపిస్తే కొన్ని చెక్ అండ్ పారామీటర్స్ ఉంటాయి. అందులో వచ్చేసి అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నానా, ఇమ్మీడియట్స్ ఏమైనా ఉంటున్నాయా, దానివల్ల ఏమి ఆన్సరబుల్ చేయాల్సి వస్తుంది, నేను దాని రిపర్కషన్స్ ఏంటి అనేవి మనం ఆలోచించుకుంటే మనసు మాట వినాలా వద్ద తెలుస్తుంది. దీనికి ఒక మార్గం ఉంది. మనసు మాట వినాలి అంటే రైట్ నౌ అని రూల్ ఉంటుంది. ఓకే, ఇప్పటికిప్పుడే చేయాలా నౌ, అది కరెక్టా? కరెక్ట్. ఈ రెండు విషయాలు గనక ఆలోచించుకుంటే మనసు మాట వినొచ్చు. కరెక్టా చెయ్యి, అది మనకి ఇప్పుడే నౌ, ఇప్పుడు చేయకపోతే బతకలేవు అనేటట్టు చేస్తుందా? చేయకు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను నైట్ అలసిపోయినాక వెళ్ళి మందు తాగుతా సార్ అని, అది లేకపోతే నాకు అవ్వట్లేదు సార్ అంటాడు. వాడు ఫస్ట్ ఒక బాటిల్ స్టార్ట్ చేస్తాడు, ఫైనల్లీ 7-8 బాటిల్ అయినా కూడా నాకు ఏం రావట్లేదు అంటాడు. సో మనసు ఏం చెప్తుందంటే ఇంకోటి కొని, ఇప్పుడే కొని, ఇప్పుడు తాగకపోతే ఎట్లా? చాలామంది 6 తర్వాత అసలు ఆగలేరు, వెళ్ళిపోవాలి వెంటనే షాప్కి. ఓకే, సో నేను అంటుంది ఎప్పుడైనా మనసు మాట ఇప్పటికిప్పుడు అంటుందంటే ఆపే. నౌ అనేది లేదు. ఓకే, రైట్ నౌ చేసేయాలి. నాకు ఆ అమ్మాయిని వదిలి ఉండలేను సార్, నా మనసు లాగేస్తుందని ఫోన్ చేయాలని వస్తుందా? ఆపే. నౌ అనేది ఏది నీ లైఫ్లో డిక్టేట్ చేయకూడదు. నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకే రేపు చేస్తా, రిలాక్స్ అని చెప్పగలగాలి. అప్పుడు మనసు మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మనసు ఎప్పుడు కూడా ఇప్పుడు చేసే అని పుష్ చేస్తుంది. ఇక్కడ చదువుకోవడానికి కూర్చుంటావు, అక్కడ మ్యాచ్ వస్తుంటుంది, ఇప్పుడు చూడు చూడక నేను నా మనసుకు నేను చెప్తా రేపు అని నేను ప్లాన్ చేసుకుంటా, అప్పుడు చూడు. ఇప్పటికిప్పుడు అని మనసు చేసే పని నవ్వు. అండ్ అది రైటా రాంగా అని ఆలోచించే టైం ఇవ్వకుండా కరెక్టా అండ్ నేను నవ్వు చేయొచ్చా అని ప్లాన్ చేసుకున్నప్పుడే మనసు మాట వినాలి. ఓకే, ఈజీ మెథడ్. ఓకే, అంటే ఒక మనిషి మీరు చెప్పినట్టుగా మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. ఎంతసేపు ఆలోచించి ఆ విషయం తీసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. ఒక మాట కోపంలో మాట్లాడుతున్నాం బేసిక్గా, ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే ఎంతసేపు ఆలోచించి మాట్లాడితే మనకు అనర్థం, అంటే మనకు జరగాల్సింది జరగకుండా ఉంటుంది. నేను ఎప్పుడంటే కోపం ఈజ్ వేస్ట్. ఎన్ని రకాలుగా చెప్పుకున్న కోపము వేస్ట్. అండ్ కోపము, కామము, మనకి లోభము, ఇవన్నీ మన లోపల ఉండే పాములు. ఓకే, మీరు ఎప్పుడైనా దేవుళ్ళ ఫోటోలు చూస్తే ఇలా పక్కన నించుని ఉంటుంది. ఓకే, పాము నీ లోపల అలా ఒక పాము ఉంటుంది, పడగెత్తుకుని ఎప్పుడు కాటేద్దామని రెడీగా ఉంటుంది. ఓకే, నువ్వు దాని అట్లా కంట్రోల్లో పెట్టాలి. కోపం వచ్చింది ఫుల్గా, ఆ రోజు మాట్లాడద్దు. ఆ పాముకి అర్థమవుతుంది, అమ్మో ఇది నా మాటలో వెయిట్ చేద్దాం. సో నీ కోపం వాడాల్సిన చోట నేను ప్రజెంట్ చేయాలి అట్లా, లేకపోతే వాళ్ళు విన్నారండి మాట అని ఉంటారు కొంతమంది. మా దగ్గరికి ఈ లారీ డ్రైవర్ ఓనర్స్, లేకపోతే ఎవరో వర్క్ చేయించే వాళ్ళు, హెచ్ఆర్స్ వీళ్ళు వస్తారు. అరవాలండి, అరవపోతే పని కాదు మాకు అంట. నీ లోపల అట్లా పాము వస్తుంటుంది బయటికి. నువ్వు దాన్ని బారిన వశంలో పడిపోకూడదు, పాము వశంలో పడకూడదు, దాన్ని ఆపి పెట్టించు. సో వెంటనే కోపములో అసలు మాట్లాడడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఉండదు. కోపంలో మాట్లాడుతున్నావు అంటే ఒక గ్లాస్ విషం నువ్వే తాగుతున్నట్టు, శరీరం అంతా విషమయం అయిపోతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలి, డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే కూర్చోవాలి, హార్ట్ బీట్ చూసుకోవాలి. దెర్ ఆర్ స్పిండిల్ సెల్స్, మన అబ్డామిన్లో స్పిండిల్ సెల్స్ అని ఉంటాయి. ఓకే, సేమ్ స్పిండిల్ సెల్ మన డెసిషన్ మేకింగ్, బ్రెయిన్లో డెసిషన్ మేకింగ్ సెంటర్స్లో ఇన్సులా అని, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, వీటిలోంచి కూడా సేమ్ సెల్స్ ఉంటాయి. ఇవి వైబ్రేట్ అవుతాయి ఒకటేసారి. సో ఎప్పుడు మన ఆ శాంతంలోకి వచ్చి ఆలోచిస్తే మనకి రైట్ ఆన్సర్ తగులుతుంది. ఓకే, ఓకే, ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే మనం చేసుకోగలిగితే, దట్ కొంచెం కామ్ డౌన్, జస్ట్ వెయిట్, థింక్ అండ్ ఆన్సర్. హార్ట్ మాట వినాలా అండ్ బ్రెయిన్ మాట వినాలని ఎప్పుడు వచ్చినా సరే, ఎనీ లాజికల్, ఫ్యాక్చువల్, మనీకి సంబంధించి మెటీరియలిస్టిక్ బ్రెయిన్ మాట, రిలేషన్షిప్స్, ఫ్రెండ్, హార్ట్ మాట. మన ఇంట్లో వాళ్ళతో, భార్యతో లెక్కలేసుకొని మాట్లాడుకో, భార్య, మీ పిల్లలు లెక్కలేసుకొని బిహేవ్ చేయకు, బీ హ్యాపీ, హార్ట్ మాట విను. ఎప్పుడైనా అట్లా వస్తే రెండు కలగలిపి మనం గనక బ్రతకగలిగితే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఓకే, ఇది అర్థం కావాలి, కొంచెం సాధన అవసరం. అలాంటప్పుడే కోపంలో మాట అనేసేసి తర్వాత బాధపడే కంటే
ఎప్పుడు కోపం వచ్చినా జస్ట్ నాకు కోపం వచ్చిందంటే ఒక గ్లాసుడు విషయం నేనే తాగుతున్నా అనే పిక్చర్ మన కళ్ళ ముందు కనిపించాలి. నా పాము ఇట్లా అని కోపం వచ్చిందంటే నా పక్కన ఒక పాము వచ్చి నించుంది. అది నేను వాళ్ళ మీద అరుస్తుంటే అది నన్ను కాటేస్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో యూ జస్ట్ వెయిట్, లెట్ ఇట్ సబ్సైడ్. ఆ కోపం అనే పాము మంచిగా సబ్సైడ్ అయిపోయాక అప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టాక అప్పుడు మాట్లాడాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను చాలామంది మా దగ్గరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు వస్తే మేము ఈ మెడిటేషన్ టెక్నిక్ నేర్పిస్తాం. దట్ యూ కామ్ డౌన్. నీ లోపల ఉండే ఆ కోపం అనే పాముని నువ్వు ఆపుతున్నావు. దాని ముందు నువ్వు మెల్లగా ఆగు 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 అని పాముని ఆపి నీకు కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా మాట్లాడి చెప్తే స్లోగా పాము అనేది సబ్సైడ్ అవ్వాలి. అలా ఉండాలి. దట్ ఈస్ ఆ పిక్చర్ని గుర్తుపెట్టుకోండి. లైఫ్ విల్ బి ఈజియర్. కోపంగా ఉన్నవాళ్ళు అట్లా ఉన్నవాళ్ళు స్లో అవుతారు. అంటే కోపం వల్ల చాలా నష్టపోతూ ఉంటారు. ఒక మాట అనేస్తాం, తర్వాత సారీ రా అంటాం. సో ఆ మాట అన్న తర్వాత ఆ ఎదుటి వ్యక్తికి అదే ఉంటుంది లైఫ్ మనసులో ఎప్పటికీ. అరే ఇలా అన్నాడు, సారీ చెప్పినా కానీ నేను తీసుకోలేకపోతున్నాను ఉంటా ఉంటుంది. అబ్సల్యూట్లీ. మాట ఒక్కసారి అన్నాక మాట వెనక్కి రాదు. ఎంతన్నా కవరప్ చేసుకొని అన్న మాట గుర్తుండిపోతుంది. సో నెవర్ ఎవర్ డూ దట్. కోపంలో అసలు మాట్లాడకూడదు. కోపం వస్తుంది అందరికి, న్యాచురల్ రెస్పాన్స్. కోపం అనేది న్యాచురల్ రెస్పాన్స్. అగ్రెషన్, కోపం న్యాచురల్ రెస్పాన్స్. అలా వచ్చినప్పుడు హ్యూమన్స్గా మన కెపాసిటీ, ఒక కుక్క కోపం వస్తే అరుస్తుంది, మనము అరవకూడదు అనేదే విచక్షణ. మనం యానిమల్ నుంచి మనిషిగా హ్యూమన్గా మారాలి, హ్యూమన్ నుంచి దైవీకంగా మారాలి. అలాంటి గ్రోత్ ఉండాలి. కానీ నా కోపం వచ్చింది అరిచేసిన, నన్ను ఇరిటేట్ చేసిండు తిట్టేసిన, ఇది ఎప్పుడూ తప్పే. ఎప్పుడు నెవర్ ఎవర్ అలౌ దట్. ఎందుకంటే ఒకసారి దాని వశంలో పడ్డాక అండ్ ఆ పని జరిగాక మనకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎనీ కోపం, ఈ 5-6 అరిషడ్ వర్గాల్లో ఏదైనా తీసుకున్నా అది చిన్న స్పర్ట్ ఆఫ్ డోపమిన్ ఇస్తుంది. కోపంలో నేను అరవగానే వాడు చూసిన వాడిని కంట్రోల్ చేసా అనగానే నీకు లోపల ఒక డోపమిన్, ఒక హ్యాపీనెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి అది అలవాటుగా మారుతుంది. నెవర్ అలౌ ఇట్. అది తప్పే. కోపం అన్నిటికంటే పెద్ద దుష్మన్ మనిషికి. విశ్వామిత్రుడు అంతటి సైతం తన మొత్తం తపశక్తిని కోపం ద్వారా పోగొట్టుకున్నాడు. వద్దు.